నమస్తే. జేబీఎం మిత్రులందరకు, నాయకులందరకు, అధికారులకు నా మనవి. నేను ఒక జర్నలిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా గత కొంతకాలం నుంచి సమాజానికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఒక నియోజకవర్గంలోనే కాదు, ఎన్టీఆర్ జిల్లాలో కూడా సేవ చేస్తున్నాను. మరి ఈరోజు మీకు చెప్పేదేంటంటే, గత ప్రభుత్వంలో నేను ఏ ప్రభుత్వంలో కూడా ఏ ఎమ్మెల్యే మోచేతి నీళ్లు తాగింది లేదు. నేను ఎమ్మెల్యేలకి, నేను ఉపకారం చేశాను తప్ప నేను ఎవరికీ అపకారం చేయలేదు. పోయినసారి కూడా నేను కేశినేని చిన్ని దగ్గర నుంచి, నాని దగ్గర నుంచి, ఇప్పుడు ఉన్నటువంటి చిన్ని, మరిపోయినటువంటి శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్ దగ్గర నుంచి కూడా అందరికి కూడా నేను జర్నలిజంతో నేను నా వార్తలతో యూట్యూబ్ కానీ లేదా పేపర్ కానీ ఈ పరంగా నేను ఉపకారం చేసుకుంటూ వచ్చాను. మరి ఇవాళ నన్ను ఏదో చేయాలని నా వార్తలు చూసి సమాజంలో నేను అవినీతిని వెలిగిస్తున్నా కాబట్టి నా మీద అధికారులు ప్లస్ నాయకులు కూడా కక్షతో ఉన్నారు. మీరు కక్షతో ఉన్నా ఇదేంతో ఉన్నా మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను జర్నలిస్ట్ తత్వంలో ఉండేవాడిని. నేను అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, అన్యాయం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ప్రజల పక్షాన పనిచేసేవాడిని నేను. మరి కాబట్టి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఏ నాయకుడు ఏం చేస్తున్నాడో, ఏ అధికారులు ఏం చేస్తున్నారో మొత్తం లిస్టు నా దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు, మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవినీతి అనేది కూరుకుపోయింది నియోజకవర్గంలో. మరి ఇక నుంచైనా కానీ దయచేసి అధికారులు, నాయకులు అందరూ ప్రజల పక్షాన పనిచేయాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నన్ను వెలికి తీయాలని, నేను ఏదో చేయాలని ఈరోజు కొంతమంది నాయకులు మరి వాళ్ళ శాసనసభ్యులకు చెప్పడము, శాసనసభ్యులు కూడా నా మీద ఒక విధి ఉందని చెప్పేసి నాకు పుకార్లు నాకు కొన్ని సందర్భాలు వినిపిస్తున్నాయి. నేను సమాజం కోసం పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తా. మీలాంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో అవినీతి పరులు వెలికి తీయటమే నా ఆన్ డ్యూటీ. కాబట్టి మరొకసారి నాయకులకు మరి అధికారులకు మనవి చేస్తున్నాము, జర్నలిస్టులుగా ఉంటున్న సమాజంలో విలేకరుత్వాన్ని చంపేయండి, జర్నలిజాన్ని బతికించండి. సమాజానికి పనికి రావడానికి జర్నలిజం విలువైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా నేను ఈరోజు అవినీతి పక్షాన నేను వెలుగు తీయడం కోసమే పనిచేస్తున్నా. కాబట్టి నాతో సహకరించండి. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రేషన్ మాఫియా దగ్గర నుంచి ఇవాళ మెడికల్లో దగ్గర నుంచి రెవెన్యూ ప్రతి దాంట్లో అవినీతి ఉంది. గత ప్రభుత్వంలో కూడా మరి కొంతమంది శాసనసభ్యులు అనుచరులు, రథసారథులు, పార్థసారథులు సంపాదించుకున్న పేరనే ఒకటి ఇది ఉంది. ఈ రోజు కూడా దీంతో పోల్చుకుంటే ఇవాళ చాలా పలువురు కూడా అంతకంటే మించిపోయింది వాళ్ళ తిరువూరులు అంటున్నారు. కాబట్టి అవినీతి పక్షాన అవినీతిని తరిమి కొట్టడానికి నాతో కలవండి, సహకరించండి. కాబట్టి నన్ను ఏదో చేయాలి అని అనుకుంటే అది మీ భ్రమ, నన్ను ఏమీ చేయలేరు. కాబట్టి తిరువూరు నియోజకవర్గంలో రెండవ తీన్మార్ మల్లన్నని చూడొద్దని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నమస్తే. జై భీమ్.